అందరికీ నమస్కారం అండి. ప్రతి రైతుకి శుభవార్త అని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు అయితే కొత్త వినూత్న కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. ఆ విషయాలంటే మనం పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియో అయితే పూర్తిగా చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వ్యవసాయ రంగంలో పెను మార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతుంది. అయితే ఇందులో భాగంగా పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. అయితే ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది. అయితే 24వ తేదీ నుంచి 29వ తేదీ ప్రతి ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. అయితే డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు చేపట్టనున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొనున్నారు. అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు సేవా కేంద్రాల సిబ్బంది సహా 10,000 మందితో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాతల సంక్షేమం కోసం సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి ప్రకటించిన పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై టెలికాన్ఫరెన్స్లో ఆయా శాఖలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఈ మేరకు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మీకోసం రైతన్న పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించనున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 17 నెలలుగా రైతుల్ని వ్యవసాయాన్ని ఎందుకు ముందుకి తీసుకెళ్తున్నాం? ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద దాదాపు 46,50,00,000 మందికి పైగా రైతులకు 2 విడతలుగా 14,000 జమ చేశాం. అంతేకాకుండా 2 విడతల్లో కలిపి 6,310,00,00,000 రైతులకు చెల్లించాం. బిందు సేద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. అంతేకాకుండా పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నామని ఆయన తెలపడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.